plus b whole square. Okay, a plus whole square what is the formula? A square plus b square plus 2ab. 2ab. What is a? What is b? b formula prepare. ఇది ఎప్పుడు నేర్చుకున్నాను? చిన్నప్పుడు అంటే ఓకే క్లాస్ క్లాస్ కాన్సెప్ట్ కదా మీరు ఇప్పుడు చేస్తున్నారు అంటే ఒక క్వశ్చన్ ఇవ్వగానే మీకు అది ఏ ఫీల్డ్లో ఉంది ఏ కాన్సెప్ట్లో ఉంది తెలిసి అప్లై చేస్తారు. అది ఉదాహరణకు వచ్చినట్టే అంటే మీకు ఏం చేసింది కాన్సెప్ట్ చేస్తుంది క్వశ్చన్ కొని ఫీల్డ్లో ఉంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది దట్ ఇస్ ద ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab a ఈజ్ ఈక్వల్ టు x b ఈజ్ ఈక్వల్ టు 3y అప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. దీనికి ఇప్పుడు నేను ఒక 10 క్వశ్చన్ ఇస్తాను సార్. ఒక 5 నిమిషాలు ప్రిపేర్ అయిన తర్వాత రాస్తాను సార్ అంటారు మీరు. ఇప్పుడు టెస్ట్ రాస్తారా? ఇప్పుడు ఒక 5 నిమిషాలు రాస్తారంటే సార్ దట్ ఈస్ ద మ్యాథ్స్ కాన్సెప్ట్ వస్తేనే మీరు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వితౌట్ కాన్సెప్ట్ గ్రామీణంలోకి ఏమి చేయాలి ఈ కాన్సెప్ట్ రేట్లో ఉండాలి. నేను చెప్పి మీకు అర్థమవుతుందా? ఏదైనా సబ్జెక్ట్ మీ మాస్టర్ కానీ నేర్చుకున్నా కాన్సెప్ట్ అప్లై చేయండి. ఇంటర్మీడియట్ వరకు మీరు ఎలా చదివి నడుస్తారు బట్ బీటెక్ వచ్చినప్పటికీ అలా ఉండదు. ఇంటర్మీడియట్లో మీరు నారాయణ టీచర్లో ఉంటారు. మిడిల్ ఇస్తారు కదా 3 స్టార్ 2 స్టార్ ఓకేనా. నేను 12 క్వశ్చన్లు ఇస్తాను దాంట్లో 7 క్వశ్చన్లు వచ్చేస్తాయి. చాప్టర్ క్వశ్చన్స్ అయ్యింది ఓకేనా. వాడి మళ్ళీ 2 క్వశ్చన్స్ ఓకే 3 into 5 by 1 into 4 into 2 plus 3 into 5 into 3 by 1 into 4 ఆ సంబంధం కదా సార్. బట్ ఇంక్రీజ్ సిరీస్ వచ్చేస్తుంది. కాన్ సైక్లిక్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ c ఈజ్ ఈక్వల్ 3/21 అంతేనా. అంటే అక్కడికి వచ్చేటప్పటికి అలా ఉంటుంది బట్ బీటెక్ వచ్చేటప్పటికి అలా ఉంటుంది. నెంబర్ మాట్లాడుతుంది క్వశ్చన్ మాట్లాడుతుంది బట్ కాన్సెప్ట్ ఈజ్ సేమ్. కాన్సెప్ట్ ఈజ్ సేమ్. ఇప్పుడు 2x plus 3 కనుక ఓకే 3x minus 2y whole square ఇచ్చాను. ఈ సబ్జెక్ట్ కదా ఇదే సమానం ఉంది. What is form of a whole square? What is a? What is b? కాన్సెప్ట్ ఉంది కాబట్టి వితౌట్ కాన్సెప్ట్ మనం ఏమీ చేయాలి. ఓకే నేను కాన్సెప్ట్ చెప్తాను. ఏ ప్రాబ్లమ్స్ ఈజీగా చేయాలి. ఎలాంటి కాన్సెప్ట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఈ సంబంధం లేదు నాకు. ట్రిక్స్ కూడా చెప్తాను. క్వశ్చన్ ఇవ్వగానే ఆన్సర్ రాస్తారు. క్వశ్చన్ ఇవ్వగానే ఆన్సర్ రాస్తారు. మీకు తెలిసిన క్యాల్సియంలో మీరు మ్యాట్రిసెస్ మొత్తం చేయొచ్చు. ఈ క్యాల్సియంలో మ్యాట్రిసెస్ ఇంటర్మీడియట్లో 10th ఈ క్యాల్సి తీసుకెళ్తే పాపం సస్పెండ్ చేసి పంపించుంటారు బయట డిపాజిట్ చేస్తారు. బట్ బీటెక్లోని తీసుకెళ్ళకపోతే పాపం ఓకే ఇది కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఈ క్యాల్సియం ఉంటే మీకు ఆపరేట్ నేను కూడా ఆపరేట్ చేస్తాను మీకు అని నేను స్పెషల్గా తీసుకొచ్చాను. ఓకే చెప్తాను. ఓకే ఫస్ట్ మ్యాట్రిసెస్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఏ నోట్స్ వేయాలి జస్ట్ ఓకే నేను చెప్పింది నోట్స్ వేయాలి. నేను చెప్తాను అప్పుడే రాయాలి. నేను సినిమాకి వెళ్ళాను. ఒక సినిమాకి వెళ్ళాను. సెకండ్ షోకి ఫస్ట్ షోకి వెళ్ళాను. ఫస్ట్ షోకి కాలేజ్కి వచ్చాడు. క్లాస్లో కూర్చోడానికి మంచి జోక్ ఉంది ఆ సినిమాలో. ఆ జోక్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చేస్తే వీడు నవ్వుతున్నాడు కానీ నాకు నవ్వట్లేదు. ఎందువల్ల చెప్పండి చెప్పాలి మాట్లాడండి. ఏంటి చూడలేదు కాబట్టి మన మనసు ఎప్పుడైనా చేసుకోండి. మూడు కరెక్ట్గా ఉండాలి. చూసేటప్పుడు చూడాలి, రాసేటప్పుడు రాయాలి, నేర్చుకోవడానికి నేర్చుకోవాలి, వినేటప్పుడు వినాలి. వినేటప్పుడు రాసినాం అనుకోండి ఆ మిస్ మ్యాచ్. కొన్ని వర్డ్స్ వినడానికి బాగుంటాయి, కొన్ని వర్డ్స్ చెప్పడానికి బాగుంటాయి, కొన్ని వర్డ్స్ చెప్పడానికి బాగుంటాయి, కొన్ని వర్డ్స్ రాయడానికి బాగుంటాయి, కొన్ని వర్డ్స్ రాయగలమా మనం చెప్పే మాటలు రాయగలమా, కొన్ని వర్డ్స్ రాయగలమా, ఎక్స్ప్రెషన్ తెలుసుకోవాలి. అందుకే నేను చెప్పేటప్పుడు వినండి. తర్వాత ఇక్కడ ఉందనుకోండి మన లాస్ట్ వీక్ వరకు ఎప్పుడు మర్చిపోవాలి. మన లాస్ట్ వీక్ వరకు ఎప్పుడు మర్చిపోవాలి. ఇది కాకుండా నోట్స్లో ఉందనుకోండి ఆ నోట్స్ పోయిందంటే పోయింటే, ఆ నోట్స్ పోయింటే పోయింది. కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ ఉన్నట్టు నేర్చుకోండి. నోట్స్ నేర్చుకునే అవసరం లేదు, అసలు ఛాన్స్ లేదు. అంత బాగా నేర్చుకోవచ్చు, అంత బాగా చదువుకోవచ్చు. ఓకే చూసేటప్పుడు చూడాలి, రాసేటప్పుడు రాయాలి, వినేటప్పుడు
వినాలి. కొన్ని వర్డ్స్ వినడానికే బాగుంటాయి. సంగీతం చూస్తారు కదా, చెప్పండి. చెవు మూసేసుకొని చూడండి, క్లాస్ కొడతారా? కాన్సెప్ట్ అర్థమవుతుందా? వినేటప్పుడు వినాలి, రాసేటప్పుడు అన్నీ న్యాయమంతున్నప్పుడు రాస్తున్నారు వాళ్ళు. తర్వాత డాక్యుమెంట్ అర్థమవుతుంది. అయితే చాలా మంది రాదంతా కొంతమంది రాయి తీసుకొని రాస్తారు, ఇక్కడ రాసారా? ఓకే, టెక్నికల్ పీపుల్ టెక్నికల్గా ఆలోచించండి. ఓకేనా? ఓకే.